చిన్నల్లుడు గారి కారెక్కితే ప్రాణాలే పోతాయి అని కాంచన చెప్తూ ఉంటుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అనన్య అమ్మా అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. అదే వదిన గారు, పోయినసారి చిన్నల్లుడు గారి కారెక్కాను. అప్పుడు నా నడుములన్నీ హూనమైపోయాయి. ఇప్పటికి కూడా ఆ నడుము నొప్పి తగ్గలేదు అని కాంచన చెప్తూ ఉంటుంది. ఏంటి, దర్శన్ కారులో నడుము నొప్ప? దర్శన్ కారు స్పెసిఫిక్గా నడుము నొప్పి రాకుండా ఉండటం కోసమే పిచ్చి వాళ్ళతో తయారయ్యి మీకు కూడా పిచ్చి ముదిరిపోయినట్టుంది అత్తయ్య గారు అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఏంటి కాంచన, దర్శన్ కారు ఎక్కితే మాకెవరికీ లేని నడుము నొప్పులు నీకెందుకు వచ్చాయి అని చెప్పి ఆనందభరివి అడుగుతూ ఉంటుంది. అవన్నీ మాకు తెలియదు వదిన గారు, అవసరమైతే షేర్ ఆటోలో గుడికి వెళ్తాం కానీ చిన్నలుడు గారి కారు మాత్రం ఎక్కను అని కాంచన చెప్తూ ఉంటుంది. సరేలే అన్నయ్య, ఏ కారు అయితే ఏముంది, అందరం నీ కారులోనే వెళ్దాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు అని ఆనందభైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవును, మా అమ్మి ఎక్కడా అని కాంచన అటు ఇటు చూస్తూ ఉంటే అనన్య కారెక్కి కూర్చొని ఇక్కడ అని చెప్పి కాంచనకు చెప్తూ ఉంటుంది. అమ్మో, ఈ పిచ్చిది మళ్ళీ కారెక్కింది అని చెప్పి రోహిత్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏయ్ క్లీనర్, తొందరగా ప్యాసింజర్లను ఎక్కించు, కార్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నానా రోహిత్, అనన్యను కారులో నుంచి దించు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అనన్య కారు దిగు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటే నేను దిగను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు వినమ్మి కారు దిగు అని కాంచన చెప్తూ ఉంటే అనన్య కారు దిగుతుంది. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. దర్శన్, మీరు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి, నేను కొబ్బరికాయ తీసుకొని వస్తాను అని రోహిత్ అంటాడు. ఇక శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. శరణ్య దర్శన్ వైపు చూసి చాలా సంతోషపడుతూ మురిసిపోతూ దర్శన్తో కలిసి ప్రదక్షిణలు చేస్తున్నందుకు దర్శన్ కళ్ళలోకి చూస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. షమీరా గుడి దగ్గరే ఉంటుంది. దర్శన్ శరణ్యలను చూసి చాటుగా దాక్కుంటుంది. ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే షమీరా దర్శన్ శరణ్యలను చూడనట్టు యాక్టింగ్ చేస్తూ ఒక దగ్గర నుంచొని, దేవుడా ఇక నా వల్ల కావట్లేదయ్యా, నిన్ను ఆఖరిసారిగా చూసి వెళ్దామని వచ్చాను, నీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దామనుకున్నాను, నా వల్ల కావట్లేదయ్యా, నన్ను క్షమించు అని చెప్పి షమీరా యాక్టింగ్ చేస్తూ ఒక దగ్గర కుప్పకూలినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక అది దర్శన్ చూస్తాడు. షమీరా నువ్వేంటిక్కడ అని చెప్పి దర్శన్ సమీరను అడుగుతూ ఉంటాడు. దర్శన్, ఆఖరిసారిగా దేవుణ్ణి దర్శించుకొని వెళ్దామని వచ్చాను, నేను ఎలాగూ నిన్ను ప్రేమించి నీ దగ్గరకు చేరలేకపోయాను, నీ ఒడిలో ఉండలేకపోయాను కదా, తొందరగా చావుకు దగ్గరయ్యి మళ్ళీ నేను ఆ దేవుడి దయతో శరణ్య కడుపున పుట్టాలనుకుంటున్నాను, అలా అయినా నీ ఒడిలోకి వస్తాను కదా దర్శన్ అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు షమీరా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఈ దొంగ మొహంది బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, మేము గుడికి వస్తున్నట్టు తెలిసే వచ్చినట్టుంది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళండి దర్శన్, దేవుణ్ణి దర్శనం చేసుకొని రండి, నేను గుళ్ళోకి రాలేకపోతున్నాను, ఇక్కడే ఉంటాను అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది. ఇక్కడెక్కడైనా వీల్ చైర్లు ఉన్నాయా అని దర్శన్ గట్టిగా అరుస్తాడు. ఈ మధ్య ఎలాంటి నొప్పులు లేకపోయినా కూడా వీల్ చైర్ కోసం దొంగ మొహాలు చాలామంది ఎదురు చూస్తున్నారంట, అందుకే వీల్ చైర్ తీసేశారంట అని శరణ్య ఇండైరెక్ట్గా షమీరన్ అంటూ దర్శన్కి చెప్తూ ఉంటుంది. ఈ దొంగ మొహంది ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, దీనికి నిజంగా క్యాన్సర్ వస్తే బాగుండేది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. దర్శన్, ఈరోజు శరణ్య పుట్టినరోజు అనుకుంటా అని షమీరా అడుగుతూ ఉంటుంది. అవును షమీరా అని దర్శన్ చెప్తూ ఉంటే హ్యాపీ బర్త్డే శరణ్య అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ, ఈ దొంగ మొహంది నా పుట్టినరోజు అని మేము గుడికి వస్తున్నామని తెలుసుకొని వచ్చినట్టుంది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును, నువ్వు ఈ పరిస్థితిలో ఒక్కదానివే గుడికి రాకపోతే మీ అన్నయ్యను తీసుకొని రావచ్చుగా, ఆ ప్రకాష్ పబ్బుకే నీతో తోడుగా వస్తాడా, గుడికి రాడా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. అయ్యో అన్నయ్యను ఏమీ అనకు దర్శన్, రాత్రంతా నాకు బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటే అన్నయ్య నాకు సేవలు చేసి అలసిపోయాడు, అందుకే దేవుణ్ణి ఆఖరిసరిగా దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాను, నేను ఎలాగూ గుళ్ళోకి వెళ్ళలేకపోతున్నాను, మీరైనా వెళ్ళండి దర్శన్ అని షమీరా చెప్తూ ఉంటే నువ్వేం బాధపడకు షమీరా, నిన్ను నేను లోపలికి తీసుకెళ్తాను అని దర్శన్ షమీరను తన 2 చేతుల్లోకి ఎత్తుకొని గుళ్ళోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక దర్శన్ షమీరను ఎత్తుకొని గుళ్ళోకి వెళ్తూ ఉంటే షమీరా శరణ్య వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది. ఒసే శరణ్య, ఇప్పుడు ఎలా దర్శన్ నన్ను ఎత్తుకున్నాడో అలాగే త్వరలోనే నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు, అప్పుడు నీ పరిస్థితి ముళ్ళ కంపల్లో చిక్కుకున్న దానిలా అవుతుంది అని షమీరా మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఒసే షమీరా, నా భర్త నిన్ను ఎత్తుకునేలా చేస్తావా, నీ సంగతి చెప్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకొని దర్శన్ షమీరను ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే శరణ్య సడన్గా ఆగిపోయి గుడిలో ఉన్న దీపం దగ్గరకు వెళ్ళి దీపంలో నూనె తీసుకొచ్చి
దర్శన్ షమీర ప్రదక్షిణలు చేస్తున్న చోట్లో వేస్తుంది. ఇక దర్శన్ షమీరను ఎత్తుకొని నూనె ఉన్నది చూసుకోకుండా జారుతాడు. ఇక జారటంతో దర్శన్ చేతిలో ఉన్న షమీర వెళ్ళి అంత దూరాన పడి దొర్లుకుంటూ కిందికి వెళ్తూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా కాలుజారి పడిపోబోతూ ఉండగా శరణ్య దర్శన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక షమీర అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని విలవిల్లాడుతూ ఉంటే దర్శన్ షమీర దగ్గరకు వెళ్ళి షమీర దెబ్బలు తగిలాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. తగిలాయి దర్శన్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది. ఏమండి త్వరగా షమీరను ఎత్తుకొని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది. వామ్మో ఇది నాకు పిండం పెట్టేలా ఉంది. దర్శన్ నన్ను ఎత్తుకుంటే మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అని షమీర మనసులో అనుకొని దర్శన్ వద్దులే నాకు గుడిలోకి వచ్చే అర్హత లేదేమో, అందుకే దేవుడు నన్ను గుళ్ళోకి రాకుండా ఇలా చేశాడేమో, మీరు వెళ్ళిరండి అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది. సరే నువ్వు కదలకుండా ఇక్కడే కూర్చో షమీర, మేము గుళ్ళోకి వెళ్ళొస్తాము అని చెప్పి దర్శన్ అంటాడు. ఇదంతా కూడా అనన్య కాంచన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. చూసావా అమ్మి, అంతా మనకి అనుకూలంగా జరిగినట్టే జరుగుతుంది, చివరికి బెడిసి కొడుతుంది. ఆ షమీర పరిస్థితి ఎలా అయిందో చూడు అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయవు అని చెప్పి అనన్య కాంచన్ను అని పద గుళ్ళోకి వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా గుళ్ళోకి వస్తారు. ఇక అందరూ కలిసి గుళ్ళోకి వస్తారు. రోహిత్ కొబ్బరికాయ తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తాడు. పంతులు గారు ఈరోజు మా శరణ్య అనన్యల పుట్టినరోజు, వాళ్ళ పేరు మీద అర్చన అభిషేకం చేయండి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారు అర్చన అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక అనన్య పిచ్చిదానిలాగా గుళ్ళో చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య కాంచన దగ్గరకు వెళ్ళి ఆ శరణ్య పుట్టినరోజు నాడు చావుకి దగ్గరవుతుంది అనుకున్నాను, అది పైలోకానికి వెళ్ళిపోతుంది అనుకున్నాను, మన ప్లాన్ ఏంటి ఇలా బెడిసి కొట్టింది అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది. మనం ఎన్ని ప్లాన్లు చేసినా కూడా దేవుడు అనేవాడు ఆ శరణ్య వైపు ఉన్నాడే, అందుకే మన ప్లాన్లన్నీ కూడా ముందు అమలవుతున్నట్టే కనిపిస్తాయి, ఆ తర్వాత అన్నీ కూడా ఫ్లాప్ అవుతాయి అని కాంచన చెప్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేయొద్దు, ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆ శరణ్యను చంపేస్తాను, ఆ శరణ్యను మనం ముందు అనుకున్న విధంగానే పైలోకాలకు పంపించేస్తాను అని చెప్పి అనన్య అటు ఇటు చూస్తూ ఉంటుంది. దేవుడి దగ్గరలో దీపం ఉంటుంది. అందరూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఉంటారు. అప్పుడు శరణ్య ఆ దీపాన్ని తీసుకొని వచ్చి శరణ్య చీర మీద నూనె పోస్తుంది. ఇక పంతులు గారు హారతి తీసుకొని బయటికి వస్తారు. ఇంకా అందరూ కూడా హారతి తీసుకుంటూ ఉంటే అనన్య పిచ్చిదానిలాగా పంతులు గారి దగ్గరకు వెళ్ళి నేను అందరికీ హారతి ఇస్తాను అని హారతి పళ్ళెం లాక్కొని అందరికీ హారతిస్తూ ఉంటుంది. అక్క వద్దక్క, అది హారతక్క, పంతులు గారికి ఇచ్చేయక్క అని శరణ్య చెప్తూ ఉంటుంది. నేను హారతిస్తాను అని చెప్పి అనన్య అందరికీ హారతిస్తుంది. అందరూ హారతి తీసుకోవడం పూర్తవగానే అందులో ఉన్న కర్పూరాన్ని ప్లేట్లో పెట్టి ఎగరేస్తూ ఉంటుంది. ఇక ఆ ఎగరేయటంతో ఆ ప్లేట్లో ఉన్న మండుతున్న కర్పూరం వచ్చి శరణ్య చీర మీద పడుతుంది. శరణ్య చీర మీద అనన్య అంతకుముందే నూనె పోసి ఉండటం వల్ల శరణ్య చీర బొగ్గుమని మండుతుంది. ఇక శరణ్య నిప్పుల్లో చిక్కుంటుంది. దర్శన్ రోహిత్ శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటారు. ఇక శరణ్య నిప్పుల్లో చిక్కుకోవడంతో అనన్య సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా కళ లేకపోతే సరే నేను ఎవరైనా కాపాడారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.